శీతల ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కనిపించే అరుదైన బ్రహ్మకమలం పువ్వు మన ఏపీలో దర్శనమిచ్చింది. ముమ్మిడివరం రాయుడువారిపాలెం గుత్తుల వెంకటేశ్వరరావు దుర్గా దంపతులు గత 4 సంవత్సరాల క్రితం అరకు వ్యాలీలో తమ బంధువుల ఇంటి నుంచి బ్రహ్మకమల మొక్కను తెచ్చారు. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదట్లో ఈ చెట్టు 2-3 పువ్వులు పూసేది. అయితే ఏకంగా ఈ సంవత్సరం 29 పువ్వులు పూయించి ఇలా అరుదుగా కనిపించే పువ్వులు తమ ఇంట్లోనే ఉన్నందుకు కూడా ఈ చెట్టు యజమాని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు గుత్తుల వెంకటేశ్వరరావు అండి. ఈ మొక్క తీసుకొచ్చి అరకు వ్యాలీ నుంచి పట్టుకొచ్చానండి మొక్క అండి. ఇదేంటండి ఈ మొక్కకి వచ్చండి ఒక 6 నెలల తర్వాత అండి 1-2 మొగ్గలు తెలిసిన తర్వాత వీటికి ఏమి వేస్తానంటే అండి ఎక్కువ ఉల్లిపాయ తొక్కలు వేస్తామండి. డైలీ వాటర్ వేస్తానండి. కూరగాయలు కోసినవి వేస్ట్ ఉంటే అన్ని కూరగాయలన్నీ వేస్తానండి. వేస్తే అలాగా నాకు ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందండి. మధ్యలో 5-6 అట్లా ఇడిచినాయండి. కానీ మొన్న ఆగస్టు ముందు నెలలోనండి ఒకేసారి నాకు 29 పువ్వులు ఇడిచినాయండి. 29 పువ్వుల్లో ఒక 5 మొగ్గలు వేస్ట్ అయిపోయినాయండి. కనవని ఫ్లేవర్స్ వచ్చినాయండి. దుర్గా మరి ముమ్మిడివరం మండలం క్రాప్సింతలపూడి రాయుడువారిపాలెం. మేము ఈ చెట్టు గత 4 సంవత్సరాలు అవుతుందండి వేసి. అప్పటి నుంచి 1-2 పువ్వులు మాత్రమే పూసాయి. ఇప్పుడు 19 పువ్వులు పూయడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. వీటికి ఎక్కువగా ఉల్లిపాయ తొక్కలు డైలీ వాటర్ వేయాలండి. వీటికి మేము ఈ మొక్కనే అరకు వ్యాలీ నుంచి తెచ్చుకోవడం జరిగింది గత 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి 1-2 పువ్వులు మాత్రమే పూసాయి. ఇప్పుడు కాకుండా ఒక్కరోజే 19 పువ్వులు పూయడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం.